కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది అనేది నేను భావిస్తున్నాను. రైట్. విక్రమ్ గారు, ఈ కేసు ఈ హత్య జరిగినప్పటి సిచ్యువేషన్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆయన టార్గెట్ అని కానీ ఆయనకు థ్రెట్ ఉందని కానీ ఆయన ఎవడో చంపుతాడని కానీ ఎవరికి తెలియదు కదా. మామూలుగా ఫ్యాక్షన్లు ఇటువంటివి ఉంటే తెలుస్తాయి, పలానోడికి ఎప్పుడైనా చంపేస్తారు ఇటువంటి. ఆయనకు అది లేదు. అలాంటి వ్యక్తిని ఆల్ సడన్ తెల్లారేసరికి ఒక బ్లాస్టింగ్ న్యూస్ లాగా రావడం ఒక అంశము, అది జరగడము, అది ఎన్నికల్లో ఉపయోగించుకోవడం, ఎన్నికల్లో దాని ప్రభావం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిల్లి మొగ్గలు, ఇవన్నీ చూసినప్పుడు ఈ ఎన్నికల పూర్వరంగంలో అంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఆలోచించాలి దీన్ని? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా మనకు ఒక నానుడు ఉంది కదా, బైబిల్లో అంటారు, కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడని. కానీ ఈయన కత్తితో జీవించే మనిషి కాదు, చాలా మృదు స్వభావి మనిషి. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే ఒక మంచి స్నేహశీలి, మృదు స్వభావి అనేటువంటి ఒక పేరుంది. ఆయన ఇంత పాశవికంగా ఆయన హత్య కావించబడటం అనేది అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. ఆ రోజు మనకి పొద్దున్నే లేచిన తర్వాత మనం చూసాం, ఆ రోజు సాక్షి టీవీలో గుండె పోటుతో ఆయన మరణించాడని మొదట్లో వార్తలు రావటం, తర్వాత కింద పడిపోయి ఏదో బాత్రూంలో పడిపోయి బ్లడ్ వామిటింగ్స్ అని ఇక్కడ రకరకాలు. అంటే మనం అపరాధ పరిశోధన నవలల్లో సిడ్నీ షెల్డన్, హెరాల్డ్ రాబిన్సన్ నవల్లో కూడా ఇంత ట్విస్టులు టర్నులు ఉండవు. రోజుకి అనేక పాత్రలు బయటకు రావటం, అనేక అంశాలు బయటకు రావటం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకి వాస్తవాలు తెలుసు. కాకపోతే ఏంటంటే కోర్టులో నిర్ధారణ కావాలంటే ఆ నిర్ధారణ కావడానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు సంపాదించాల్సినటువంటి బాధ్యత వ్యవస్థల మీద ఉన్నది. కానీ దానికి అడుగడుగున ఆటంకాలు, ఇబ్బందులు. ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పారు కదా, ఈ నోస్ బెటర్ మనకంటే కూడా. కానీ ఇవాళ అసలు మీకు విచిత్రం ఏంటంటే పులివెందుల్లో కానీ కడపలో కానీ ఎవరిని కదిపినా కూడా ఈ కేసు వివరాలన్నీ వివరాలు చెప్తారు, ఎవరు చంపారో కూడా చెప్తారు. కానీ ఆ దీంట్లోకి మనం వెళ్ళక్కర్లా. కాకపోతే మొట్టమొదటి నుంచి కూడా ఈ హత్య చుట్టూతా, అంటే అబద్ధాల చుట్టూతానే ఈ హత్య తిరుగుతూ వచ్చింది. అంటే మొట్టమొదటి రోజు నుంచి కూడా. అయితే ఇది మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీని బాగా డ్యామేజ్ చేసింది ఆ రోజున. ఎందుకంటే ఒక రోజు అయినట్టుంది, అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ నమ్మేశారు. పైగా ఆయనకి సొంత బాబాయి చిన్నాన్న రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, ఏముందో తెల్లారి ఏడుపులు కూడా ఉంటాయి కదా, ఉంటాయి. తర్వాత ఆయన వెళ్ళి మాట్లాడటం, చాలా ఎమోషన్స్ ఇదైనవి. తర్వాత తెల్లారి సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర రాయటం. అయితే విచిత్రం ఏంటంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నేను ఆ స్టోరీ అంతా కూడా నా చాలా లూజుగా రాసినటువంటి ఒక హెడ్డింగ్ తప్ప లోపల ఏమి ఉండదు. ఆయన గతంలో ఏదో వేరే కేసుల్లో కూడా ఆయన అకౌంట్లో వేసి విఎం రంగా హత్య కేసు, అంతకుముందు పెంగళ దశరామ్ హత్య కేసు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేయించారు కాబట్టి ఇది కూడా చేయించారు. అంతే తప్ప దాంట్లో అసలు ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కానీ, దానికి డైరెక్ట్గా ముడిపెట్టడానికి కానీ, ఆ హత్య వల్ల తెలుగుదేశానికి ఏంటి లాభం అని కానీ అసలు ఎక్కడా లేదు. అది కాకపోతే బ్యానర్ హెడ్డింగ్ పెట్టేటప్పటికి ప్రజలందరూ కూడా చాలా వరకు నమ్మారు. దీంట్లో అది టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బాగా నష్టపోయింది ఖచ్చితంగా. అయితే ఇటీవల కాలంలో నేను చూశాను డాక్టర్ సునీత గారితో మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ ఒకటి కావచ్చు, ఇటీవల ఆమె ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, థ్రెడ్బేర్గా చెప్పింది ఆమె ప్రతి అంశాన్ని కూడా, ఎక్కడో కూడా. అంటే విచిత్రం ఏంటంటే వాళ్ళ అడాసిటీ ఎలా ఉందంటే సునీత గారి భర్తే చేయించాడు అని వాళ్ళు అక్యూజ్ చేస్తున్నారు. అసలు వాళ్ళే కనుక చేసి ఉంటే, చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళే కనుక చేసి ఉంటే అసలు ఆమె ఈ కేసు గురించి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, శుభ్రంగా బరీ అయిపోయేది. ఆమె మాట్లాడకపోతే ఈ కేసు అనేది ఎక్కడా కూడా అసలు బయటకు వచ్చేది కాదు. అది సింపుల్ లాజిక్. అది ఆమె కావాలని ఫైట్ చేసి, అంటే మనకు అంటారు కదా, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటే దోషులు ఎవరనేటువంటిది వాళ్ళు పట్టించాల్సినటువంటి బాధ్యత ఒక కుమార్తెగా ఆమె మీద ఉంది. కాబట్టి ఆమె తన మీద వేసుకొని ఆమె హైదరాబాదు, ఢిల్లీ, అదేవిధంగా కడప చుట్టూతా అందరినీ తిరిగి న్యాయం కోసం అర్థిస్తున్నది. అదే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులే కనుక చేసి ఉంటే అసలు ఎప్పుడో అది అయిపోయేదండి, బరీ అయిపోయేది. అది ప్రజలందరికీ కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయిందంటే మనకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు కూడా సిబిఐ ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్లో కూడా చాలా అంశాలు పేర్కొన్నారు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు, అంటే అది బ్రేక్ అవ్వకముందే, అంటే మీడియాలో బ్రేక్ అవ్వకముందే తెలుసు అని చార్జ్ షీట్లో వాళ్ళు అక్యూజ్ చేయడం, ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రజలకి కొంత అర్థమవుతున్నది ఈ కేసు వెనక ఎవరున్నారు, కాన్స్పిరసీ ఏంటి, ఎవరు కాన్స్పిరేటర్సు, ఎవరు పర్పిట్రేటర్సు అనే అంశాలన్నీ కూడా చాలా అర్థమవుతున్నది. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ కేసు చాలా కడప జిల్లాలో కావచ్చు, ఆ చుట్టుపక్కల పులివెందులు కావచ్చు, ప్రజలందరూ కూడా వాళ్ళు మరి ఈ కేసుని ఇంకా బయటికి అంటే ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సునీత గారు అదేవిధంగా షర్మిల గారు కూడా కలవటం, ఆమె కూడా మాట్లాడటం ఈ కేసు విషయం, అది కూడా మనం అభినందించాల్సిన విషయమే. ఆమె కూడా చాలా ధైర్యంగా ఫైట్ చేస్తాం చేయటం అనే దాన్ని కూడా. సో దీనికి ఒక లాజికల్ కన్క్లూషన్ ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఈ హత్య కేసు దర్యాప్తుని ముందుకెళ్లకుండా ఆపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, తన పరపతిని ఉపయోగించి, తన డబ్బును ఉపయోగించి అని స్వయంగా సునీతారెడ్డి గారు ఆరోపించారు. ఇంకా చాలామంది కూడా ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు జనం కూడా అదే నమ్ముతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో